హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. భగవంతుణ్ణి చేరటానికి భక్తి మార్గం అన్నిటికన్నా సులభమైనది. నేను మీ దగ్గరకు ఉపన్యాసం ఇవ్వటానికి రాలేదు. నాకు కేవలం వట్టి ఆడంబరమైన పాండిత్యముతో కూడిన మాటల మీద నమ్మకం లేదు. నేను నా ప్రేమను మీకిచ్చి దానికి బదులుగా మీ ప్రేమలో నేను పాలు పంచుకొనుటకై ఇక్కడికి వచ్చాను. అదే నేను అన్నిటికన్నా విలువైన విషయంగా భావిస్తున్నాను. అదే నిజంగా మనం పొందవలసినది. ఈనాడు అసూయ అసత్యములనే పెనుగాలులు వీచి ధర్మము న్యాయము సత్యములనే మేఘాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. అందువల్ల సనాతన ధర్మం అనేది నశించిపోయే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు భావిస్తున్నారు. కానీ భగవంతుడు సంకల్పిస్తే తప్ప అలా ఎన్నటికీ జరగదు. ధర్మ సంస్థాపన చేసిన భగవంతుడు ఆ ధర్మం నశించిపోవడానికి ఎన్నడూ అంగీకరించడు. ఏ గురువైనా ఏ మతంలోనైనా ఏ ప్రదేశంలోనైనా సత్య ధర్మ శాంతి ప్రేమలను ప్రబోధించినట్లయితే అక్కడ సనాతన ధర్మం ఉన్నట్లే. ఎంతకాలం మానవుడు తన హృదయంలో ప్రేమ కలిగి ఉంటాడో అంతకాలం ధర్మం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఆ ప్రేమ భగవంతునిపై లగ్నమైనట్లయితే మానవుని మానసిక స్థితిలో అద్భుతమైన మార్పు వస్తుంది. అప్పుడు అతడు తోటి మానవుల కష్టసుఖాలను పాలు పంచుకుంటాడు. దానివల్ల అతడు ప్రాపంచిక లాభ నష్టాలకు అతీతమైనటువంటి పరమానందం అనుభవిస్తాడు. భగవంతుని పట్ల లగ్నమైన ప్రేమకే భక్తి అని పేరు. జీవిత లక్ష్యం చేరటానికి అంటే భగవంతుణ్ణి చేరటానికి భక్తి మార్గం అన్నిటికన్నా సులభమైనది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.